నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య జరిగిన ఒక సభలో అనంత శ్రీరామ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మన తెలుగు సినిమా నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. అంటే ఓకే, అలా కించపరుస్తుంటే డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటే చాలా సినిమాలను తను ఎగ్జాంపుల్గా చెప్పారు. నిజంగానే అలా జరుగుతుందంటారా? ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అందరి అభిప్రాయాలు ఒకలాగా ఉండాలని అయితే లేదు. అనంత శ్రీరామ్ గురించి నేను మాట్లాడతా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనే హైందవం అంటే ఏంటనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. హిందువు అంటే జ్ఞానం, హైందవం అంటే ఒక జ్ఞానం, భారత ఖండంలో ఉన్న వాళ్ళందరూ హైందవులే అనే ఒక అభిప్రాయం ఆయనకు ఉంది. ఆయన వివరించిన విధానం కూడా బాగుంది. మన స్వప్న గారితో చేసిన ఇంటర్వ్యూలో చెప్పాడు గతంలో ఎప్పుడో. సో ఆయనకుంటూ ఒక అభిప్రాయం ఉంది. హిందూ ధర్మం అంటే ఆయనకి ఇష్టం. నువ్వు ఇష్టపడుతున్నావు కరెక్టే, నువ్వు ఇష్టపడుతున్నావు కదా అని అవతల వాడిని రెచ్చగొట్టే హక్కు నీకు లేదు. మత కలహాలు రెచ్చగొట్టే హక్కు నీకు లేదు. విషయం ఏంటంటే అతను చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటా. తన ప్రాబ్లం ఏంటంటే ద్రౌపది వస్త్రాపహరణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కర్ణుడు, అంటే అంత నీచమైన ఘటనకి ఆజ్యం పోసినటువంటి ఒక క్యారెక్టర్ కర్ణుడు, అతన్ని సూర్యుడు, ధీరుడు, సూర్యుడు ఇట్లా గొప్పవాడిలాగా ఎలా చెబుతారు? అంటే అమ్మాయి శీలాన్ని చెడచు అన్నోడు గొప్పవాడా మీకు అనే యాంగిల్లో తను అన్నాడు. అంటే రామాయణ భాగవతాల్ని మార్చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ యాంగిల్, తన యాంగిల్ చెప్తున్నా. ఈ యాంగిల్లో అఫ్కోర్స్ తను కరెక్టే. అంటే తనకి అమ్మాయిలు అంటే ఆడవాళ్ళ మీద గౌరవం ఉండింది. ద్రౌపది గారు అంటే అసలు ఒక సీత, అనసూయ, ద్రౌపది ఆ రేంజ్ క్యారెక్టర్. అంత పవిత్రమైన స్త్రీని చెడుచు అనడానికి ఆజ్యం పోసినటువంటి ఓ క్యారెక్టర్ కర్ణుడు. అలాంటి కర్ణుడిని నువ్వు ఎలా గొప్పవాడు అంటావు? అమ్మాయి శీలం చెడచమని చెప్పే మగాడిని నువ్వు గొప్పవాడని ఎలా అంటావు అనే యాంగిల్లో తను అన్నాడు. అది బాగానే ఉంది. నీ యాంగిల్లో నువ్వు చూసిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్, పర్వాలా. అలా అని చెప్పేసి నువ్వు చూసిన క్యారెక్టర్ చెండాలమని నువ్వు అనలేవు. ఇప్పుడు అంతెందుకు, రామాయణమే తీసుకుందాం. రావణుడు మనకిక్కడ రాక్షసుడే, శ్రీలంకలో దేవుడు. వాళ్ళ రామాయణం ఉల్టా ఉంటుంది, అర్థమైందా? వాళ్ళు అదేంటిది, రాముడు దేవుడు కాదు, ఆయన ఒక రాజు, తను జింకను వేటాడడానికి వెళ్ళాడు, అంటే వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు, మీరు జై శ్రీరామ్ అంటారని వాళ్ళు ఏదో వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు. కాకపోతే చూడండి, మీ రామాయణంలో రాముడు జింకను వేటాడడానికి వెళ్ళలేదా అంటాడు. అవునండి అంటాం. వాళ్ళ యాంగిల్ వేరు. ఒక్కొక్కరు ఒక సిట్యువేషన్ని వాళ్ళు చూసే కోణంలో, ఎవరు చూసే కోణంలో వాళ్ళు చూస్తారు. అఫ్కోర్స్ అంత బాగా చూస్తున్నారంటే మీ దృష్టికోణాన్ని మెచ్చుకోవచ్చు, తప్పులేదు. నువ్వు చూసిన కోణాన్ని నీకు అది గొప్పగా అనిపిస్తే నీ లోపల పెట్టుకోవాలి, కానీ దాన్ని మనం ప్రదర్శించి అవతల వాళ్ళని రెచ్చగొట్టద్దు. నిన్న ఆయన ఒక్కొక్క పదం చెబుతా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారా, లేకపోతే ఇప్పుడిప్పుడే వెళ్ళి బెల్లలు గిల్లలు కత్తులు కట్టాలు తీసుకొని వెళ్ళి పొడి చేసి వస్తారా అన్నట్టుగా నిమిషానికి ఒక వర్డ్ చెప్పడం. అలాంటి వాళ్ళని మనం ఈ సిట్యువేషన్ చూసినాక కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారా, లేకపోతే ఇప్పుడిప్పుడే మొత్తం ఆక్రోశం వచ్చేసి వెళ్ళి విధ్వంసాలు సృష్టిస్తారా, లేవండి అని రెచ్చగొడుతున్నాడు. అది తప్పు అంటున్నాను నేను. నీ అభిప్రాయం కరెక్ట్ అని కూడా నేను కంక్లూడ్ చేయను. నీ వరకు నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. ఎందుకంటే నువ్వు చాలా జ్ఞానం ప్రదర్శించి ఒక కోణంలో మంచి విషయమే చూసావు. ఒక ఆడదాన్ని చేర్చినటువంటి కర్ణుడిని గొప్పవాడని ఎలా అంటారండి అని అన్నావు. ఇట్స్ ఓకే, నీ యాంగిల్లో నువ్వు కరెక్టే, అప్రిషియేటివ్. నువ్వు ఆ యాంగిల్లో ఇంకా బాగా వర్కౌట్ చేసి ఏదైనా ఒక మంచి పుస్తకం రాయి, నీ పుస్తకం కూడా హిట్ అవ్వచ్చేమో. ఇప్పుడు కర్ణుడి చావుకి 10 కారణాలు, 1000 కారణాలు, 8 కారణాలు ఎందుకు అంటారు? ఒక ఆయన బాణం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అడవిలో ఒకప్పుడు ఏదో స్టార్టింగ్ కాబట్టి ఇటో అని గురి చేసినప్పుడు అనుకోకుండా ఒక ఆవు చనిపోయింది. అప్పుడు బ్రాహ్మణుడి శాపం, అది యుద్ధం టైంలో ఇచ్చాడు. నీ రథచక్రము
అదేంటిది అందులో కూరుకుపోద్ది, అది తీలేవు, ఆ టైంలో నువ్వు ఇబ్బందులు పడతావని అదొక శాపం. అంటే అలా చనిపోయి ఉంటాడని. నెక్స్ట్ ఇంకో శాపం, బోళ్ళని శాపాలు కర్ణుడికి. అంతకుముందు ఆయన ఎవరు అంటే సహస్ర కవచుడు అని ఒక ఆయన ఉండేవాడు గత జన్మలో. ఆ సహస్ర కవచుడికి బాగా పొగరు, ఇష్టం ఉన్నాడు చేస్తున్నాడు అని చెప్పేసి, నేను క్లుప్తంగా చెప్తున్నా, మరి భారతం చెప్పినట్టు నా వల్ల కాదు ప్రవచనాల్లో, అది జస్ట్ అర్థమయ్యే రేంజ్లో చెప్తున్నా. ఇబ్బంది పెడుతున్నాడు అనగానే ఆయన్ని ఏం చేశాడు, ఒక టైంలో సూర్యుడు అతనికి మళ్ళీ రీబర్త్ ఒక వరం ఇచ్చాడు, మళ్ళీ పుట్టేలాగా, సహస్ర కవచుడు. అప్పుడు ఆయన మంచి బంగారు కవచంతో పుట్టాడు. ఆ కుంతిదేవికి ప్రసాదించిన వరం. పెళ్లి కాకముందే ఈ పిల్లోని పట్టుకొని వెళ్తే నన్ను ఎక్కడ ఏమంటారో, ఎందుకు వచ్చిన గొడవ నాకు అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, మంచిగా పెట్టెలో పెట్టి నీళ్ళల్లో వదిలేసింది. ఇంకొక వాళ్ళు చీర తీసి పెంచారు. ఈయనకేమో యుద్ధ విద్యలు కావాలి. సుతుడు అంటే వాళ్ళు నేర్పరు, బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పేసి ఇంకేదో అబద్ధం చెప్పేసి పరశురాముడి దగ్గర చేరాడు యుద్ధ విద్యలు నేర్చుకుందామని. ఆయన నేర్పించాడు. నేర్పిన తర్వాత పరశురాముడు అబ్బాయి ఎంత మంచివాడో, నేను ఎంత బాగా తయారు చేస్తున్నాను అని చెప్పి చక్కగా పడుకున్నాడు. రోజు నా గురువు మంచిగా నిద్రపోతున్నాడు, ఈయన ఏమో గురువుని లేపాలి, కాలు కదపాలి. ఎందుకు అంటే ఇంద్రుడు ఒళ్ళుమండి ఒక పురుగులాగా వచ్చి కుడుతున్నాడు అనమాట. ఓకే, ఇట్లా కుడుతుంటే బ్లడ్ కారుతుంది, ఇట్లా అనలేము, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో భరించాడు. ఆ గురువు లేచి చూశాడు, భరించున్నావు అసలు నిజంగా నువ్వెవరు అని అడిగాడు. మేము ఇట్లా సుతుండండి, మీ దగ్గర అబద్ధం చెప్పాను ఇది విద్యలు నేర్చుకోవడానికి. అప్పటికి పరశురాముడికి మండింది, ఆయన ఓ శాపం పెట్టాడు. ఇట్లా రకరకాల శాపాలు. అంటే అప్పటికి బ్రహ్మాస్త్రం గురించి చెప్పినప్పటికీ అది నువ్వు ఊహ అనుకున్నప్పుడు నీకు పని చేయదు, నువ్వు ఊహు అనుకున్నప్పుడు కూడా నీకు పని చేయదు, అది పని చేయాలనుకున్నప్పుడే పని చేస్తుంది అన్నట్టుగా ఒక శాపం ఇచ్చాడు. ఇట్లా డిఫరెంట్ శాపాలు పడి ఉన్నాయి ఆయనకి. సో అందుకు కర్ణుడి చావుకు ఏ కారణాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ ఉంటాడు. అలా అంటే ఇప్పుడు కుంతిదేవికి అర్జునుడు కొడుకు, కుంతిపుత్రుడే మన ఇతను కూడా, అంటే అర్జునుడి సోదరుడే ఇంకా చెప్పాలంటే కర్ణుడు. సో ఇప్పుడు నువ్వు హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్నావు, వాటెవర్, హిందువు కాని వాడి గురించి నువ్వు మాట్లాడితే వాడు ఏమన్నా చేశాడు అంటే అని అనుకోవచ్చు. వాళ్ళందరూ హిందువులే, వాళ్ళందరూ రాజులే, అందరూ ఏదో చేసిన వాళ్ళే, అందరూ గొప్ప వాళ్ళే, అందరూ పురాణాల్లో ఉన్న క్యారెక్టర్సే. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో డెఫినేషన్, ఒక్కొక్క సిచ్యువేషన్ ఏవేవో రకరకాలుగా ఉన్నాయి. అంతెందుకు, దొంగచాటుగా బాణం వేసి చంపినందుకు రాముడి మీద కూడా ఒక మచ్చ ఉంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరి మీద ఏదో ఉంది. అది వాళ్ళకి అందం, అంతే, అదొక అలంకారం. మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది ఏదేమైనా సరే. ఇప్పుడు అదే కృష్ణుడు గోపికల చీరలు దాచుకుంటేనేమో మనం అబ్బాయి ఎంత బాగుందా అని చూస్తాం. నీకు అర్థమైందా? ఇప్పుడు అది కూడా తప్పే, తప్పులా చూడాలంటే అది తప్పే. వాటెవర్, ఎవరి దృష్టికోణం వాళ్ళది, అంత మించి ఇంకేం లేదు. కానీ ప్రతి ఒక్కరు ఇలా, ఇప్పుడు ఈయన నేను మెచ్చుకుంటా, ఆయన రీసెర్చ్ బాగుంది, బాగా లోతుగా విశ్లేషిస్తా వెళ్తున్నాడు. మీరందరూ అలా రీసెర్చ్లు చేసి ఆ ప్రవచనాలు చెప్పి నీ అభిప్రాయాలన్నీ గాలికి వదిలేసి వాళ్ళ చప్పట్లో ఇప్పట్లో పురస్కారాలు అందుకొని వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఒక అందమైన సభ, హైందవ మంచి సభ జరిగింది అటు సైడ్. సో చాలామంది వచ్చారు, నీకు కూడా మైక్ ఇచ్చారు, మాట్లాడమన్నారు, అద్భుతంగా మాట్లాడవు, నీ అభిప్రాయాలన్నీ చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తే సరిపోయా. లేదన్నా పురస్కారాన్ని పురస్కరించుకుంటే ఆ పురస్కారాన్ని కూడా తీసుకొని వస్తే సరిపోయేది. అలా కాకుండా నువ్వు రెచ్చగొడుతున్నావు. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇప్పుడు ఏం నా అభిప్రాయం కూడా కాదు, నేను ఎక్కడో చదివింది నేను చెప్పా, నాకు మాత్రం తెలుసు, నేను ఉండి చూశాను రామాయణం దగ్గర ఉండి ఇట్లా ఎవరెవరు ఏం చేశారు. ఈయన కూడా చూడలా, ఈయనకు కూడా తెలియదు. ఇప్పుడు ఈయన వెర్షన్ ఏంటి, ఇప్పుడు సినిమాల్లో మొత్తం ఇలా 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 జరుగుతుందండి, మొత్తం వక్రీకరిస్తున్నారు పురాణాలను అంటున్నాడా. ఇప్పుడు నా పర్సనల్ అభిప్రాయం చెప్తా, అప్పుడు రాసిన వాళ్ళు రైటర్లే, ఇప్పుడు రాసిన వాళ్ళు రైటర్లే. ఇప్పుడు రైటర్లకి సినిమా తీసే సౌలభ్యం ఉంది కాబట్టి తీసి చూపిస్తున్నారు, అప్పుడు రైటర్లకి పుస్తకం రాసే సౌలభ్యమే ఉండే, అందుకే రాసి వదిలేశారు. అంతేనా? వాళ్ళు రైటర్లే, వీళ్ళు రైటర్లే. వాళ్ళు రాసిన దాన్ని నువ్వు శాసనంలాగా ఇప్పటికీ పాటిస్తున్నావు, మరి ఈ రైటర్లు రాసిన దాన్ని నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? యాజ్ ఎ రైటర్లుగా తీసుకున్నావు. ఇప్పుడు నా అభిప్రాయం చెప్తున్నా, మహామహులు ఇప్పుడు ఈ పురాణాలు రాసిన వాళ్ళందరూ కూడా రైటర్సేగా, గొప్ప గొప్ప రచయితలు. వాళ్ళు రాసిన దాన్ని ఇప్పటికీ శాసనంలాగా ఒక స్టాంప్ వేసి వాడుతున్నారు. నువ్వు చూడలేదు మరి, అప్పుడు వాళ్ళు రాసిందంతా జరిగిందో లేదో నీకు తెలియదు.
అంటే ఇప్పుడు రామాయణ భాగవతాలు తప్పని చెప్తున్నారు. చిచి లేదమ్మా, అలా ఏం లేదు. ఇప్పుడు అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అదొక స్టోరీ, అందమైన స్టోరీ. ఓకే. మనం పుస్తకం చదివాం, వి యాక్సెప్టెడ్ దట్. మనం దాన్ని మనలో ఏకం చేసుకున్నాం, గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతున్నాం. నువ్వు ఆ రైటర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ రైటర్స్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని నేను ఈయనని అడుగుతున్నా. ఓకే. ఇప్పుడు ఈయన దృష్టిలో ఒక కోణంలో అంత బాగా విశ్లేషించావు కదా, దాన్ని నేను అంటున్నాను. అంటే నేను ఓవరాల్గా చెప్పట్లా, అనంత శ్రీరామ్ దృష్టి కోణాన్ని చెప్తున్నా. బాగా లోతుగా వెళ్ళి ఒక సిచ్యువేషన్ని చెప్పి కర్ణుడిని చూడంటే నేను ఒప్పుకోను అన్నట్టుగా ఒక మాట మాట్లాడాడు. ఓకేనా? ఇప్పుడు కర్ణుడి క్యారెక్టర్ని అలా రాసింది అప్పుడు ఒక రైటరే, ఇప్పుడు కల్కిలో రాసింది ఇంకో రైటరే. ఇద్దరు రైటర్స్ రాసిన క్యారెక్టర్సే అవి. నువ్వు ఆ రైటర్ని యాక్సెప్ట్ చేసి ఇప్పటిదాకా ఉన్నప్పుడు ఈ రైటర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నా. నేను ఇద్దరిని రైటర్స్లా చూస్తున్నా, గొప్ప రైటర్స్ వాళ్ళిద్దరు. ఆయన రైటరే, ఈయన రైటరే, ఇద్దరు కథలే చెప్పారు. నేను ఆ కథని దగ్గరుండి చూడలా, ఈ కథని దగ్గరుండి చూడలా. వాళ్ళు చెప్పింది విన్నాను, ఈయన చెప్పింది విన్నాను, అంతే కదా. అట్లా ఏదేమైనా సరే నువ్వు కథ విన్నావు, నీ విశ్లేషణ బాగుంది, నీ వివరణ బాగుంది, నువ్వు అర్థం చేసుకునే విధానం బాగుంది, నువ్వు దానిలో డెప్త్గా వెళ్ళిన విధానం బాగుంది. నచ్చని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కథ గురించి మనకు అనవసరం, ఎవరి కోణం వాళ్ళది, ఎవరు రైటా రాంగా అందరూ పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకుంటే ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడుతాడో మనకు తెలియదు. నువ్వు ఇది చెప్పి నిమ్మకు నీరెత్తనట్లు ఉంటారా లేక రెచ్చిపోతారా అని అసలు ఒకటి కాదు, ప్రతి లైన్కి నువ్వు రెచ్చగొడుతున్నావు జనాల్ని. ఇప్పుడు వాళ్ళందరూ వెంటనే ఏమవ్వాలి? నిమ్మకు నీరెత్తు ఉండకుండా ఆక్రోషం తెచ్చుకొని రగిలిపోయి నరాలన్నీ ఇట్లా పట్టుకొని కత్తులు పట్టుకొని ఏమన్నా నరకాలా, ఎక్కడన్నా యుద్ధానికి వెళ్ళాలా, ఏదైనా విధ్వంసం సృష్టించాలా? వాట్ దే హ్యావ్ టు డూ? సరే, నిమ్మకు నీరెత్తు ఉండకండి, అలా కూర్చోకండి, రెచ్చిపోండి అంటున్నావు. రెచ్చిపోయి ఏం చేయాలి నెక్స్ట్? సో నువ్వు రెచ్చగొడుతున్నావు. నీ అభిప్రాయం మాకు అనవసరం. ఇక్కడ ఎవడి అభిప్రాయాలు వాడికి ఉంటాయి, అది మంచో కాదో అది వాళ్ళ ఇష్టం. ఒకడు చెప్తాడు దేవుడు ఉన్నాడు అని ఒకడు అంటాడు, దేవుడు లేడు దయ్యం ఉందని ఒకడు అంటాడు. వాళ్ళిద్దరు కూర్చొని కొట్లాడి చేస్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనకొద్దు ఆ చెత్త అంతా.